ఎర్లీ మార్నింగ్ 5:30కి మేము ఉన్న రూమ్ నుంచి రిషికేష్ బస్ స్టాండ్ కి అయితే బయలుదేరాం. ఇక్కడ నుండి సోన్ ప్రయాగ్రాజ్ వెళ్ళాలంటే గవర్నమెంట్ బస్సెస్ అండ్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి. బస్ అయితే 630 రూపీస్ తీసుకుంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 900 to 1100 వరకు తీసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఈ నేచర్ ని, ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలంటే ₹1 పోయినా ప్రైవేట్ ట్రావెల్ అయితేనే బెటర్. దాదాపు 10 నుంచి 12 గంటల వరకు జర్నీ ఉంటుంది. 270 కిలోమీటర్లు. మనం ఎప్పుడో ఫోన్ లో చూసే అలకనంద నది, భాగీరథి నది ఈ రోజు నా కళ్ళ ముందలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 2 నదులు కలిస్తేనే గంగా నదిగా మారిద్ది. లైఫ్ లో మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మొత్తం మర్చిపోవాలంటే ఇలాంటి ప్లేసెస్ కి రావాలి. ఇక్కడ ఉన్న క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తుంటే ఒక్కొక్క క్షణం అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ లో ఒక్కసారి ఆ నీళ్లు పట్టుకుని తాగండి, అమృతం తాగినట్టు ఉంటది. సోన్ ప్రయాగ్ అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ వంశీరెడ్డి లోగర్ అన్న అయితే మనకి హెల్ప్ చేశాడు. రూమ్ అయితే ఫ్రీగా ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు రేపు ట్రెక్కింగ్ ఎలా చేయాలి అని కొన్ని ట్రిప్స్ కూడా చెప్పాడు. చాలా హ్యాపీ అనిపించింది అండ్ జెన్యూన్ గా ఉన్నాడు. థ్యాంక్ యూ అన్న. మరి రేపాట్లో కేదార్నాథ్ స్వామిని కూడా మీకే చూపిస్తా. రెడీగా ఉండండి.